గత 14 ఏళ్లుగా ఐపీఎల్ అభిమానులందరి మైండ్లో ఒక నమ్మకం గట్టిగా పాతుకుపోయింది. అదేంటంటే ముంబై ఇండియన్స్ తమ మొదటి మ్యాచ్ ఎప్పుడూ గెలవదు అని. అవును కదా. అంటే జట్టులో ఎంతమంది స్టార్ ప్లేయర్లున్నా సరే ఆ ఫస్ట్ మ్యాచ్ వచ్చేసరికి వాళ్ళు తడబడతారు. ఎగ్జాక్ట్లీ. 2012లో వాళ్లు చివరిసారిగా తమ ఓపెనింగ్ మ్యాచ్ గెలిచారు. ఆ తర్వాత ప్రతి సీజన్లోనూ మొదటి మ్యాచ్ రావడం, ముంబై ఓడిపోవడం. స్లో స్టార్టర్స్ అనే ముద్ర వేసుకోవడం బేసిక్గా ఇదొక ఆనవాయితీ అయిపోయింది. రైట్. కానీ ఐపీఎల్ 2026 సీజన్లో ఒక సరికొత్త చరిత్ర మొదలైంది. వాంఖడే స్టేడియంలో కోల్కతాతో జరిగిన మ్యాచ్ ఆ పాత రికార్డును చెరిపేసింది. నిజమే. పైగా ఇది ముంబై ఫ్రాంచైజీకి 300వ టీ20 మ్యాచ్. అంటే ఇంగ్లీష్ కౌంటీ జట్టు సోమర్సెట్, అలాగే పాకిస్తాన్ జాతీయ జట్టు తరువాత 300 మ్యాచ్లు ఆడిన తొలి ఫ్రాంచైజీ. వావ్, అదొక పెద్ద మైలురాయి. ఈరోజు మన డీప్ డైవ్లో ఈ చారిత్రాత్మక మ్యాచ్ గురించే మనం మాట్లాడుకోబోతున్నాం. లక్ష్యం చిన్నదేమే కాదు, బోర్డు మీద 221 పరుగుల భారీ టార్గెట్. ఆ టార్గెట్ని వాళ్ళు ఎలా చేసేశారు అనేది చాలా ఇంట్రెస్టింగ్. కేవలం స్కోర్ బోర్డు మీద అంకెలు మాత్రమే కాకుండా తెరవెనుక జరిగిన వ్యూహాలను మనం విశ్లేషించాలి. ఖచ్చితంగా. అసలు ముంబైలాంటి జట్టు తమ బలహీనత అయినా ఆ ఓపెనింగ్ మ్యాచ్ ఫోబియాను పక్కన పెట్టి గెలవడమంటే అది ఖచ్చితంగా మిగతా జట్లన్నిటికీ ఒక స్పష్టమైన వార్నింగ్ ఇచ్చినట్లే. ముంబై తమ చరిత్రలోనే అత్యధిక స్కోరును చేసింది ఈ మ్యాచ్లోనే. అవును. 2021లో ఢిల్లీపై 219 పరుగులు చేయడమే వాళ్ల రికార్డ్. ఇప్పుడు దాన్ని బ్రేక్ చేశారు. అయితే ఆ చేజింగ్ గొప్పతనం అర్థం కావాలంటే ముందు మనం కోల్కతా బ్యాటింగ్ గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళు ఏకంగా 20 ఓవర్లలో 220 పరుగులు సాధించారు. రైట్. టాస్ ఓడిపోయి బ్యాటింగ్కి దిగిన కోల్కతా పవర్ ప్లేలోనే రెచ్చిపోయింది కదా. 6 ఓవర్లకే 78 పరుగులు కొట్టారు. బేసిక్గా వాళ్లు వికెట్లు కాపాడుకోవడం కాదు, బౌలర్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా ఆడారు. కెప్టెన్ అజింక్య రహానే 40 బంతుల్లో 67 పరుగులు చేశాడు. ఆ అరంగేట్ర ఆటగాడు ఫిన్ ఆలెన్ అయితే అసలొక తుఫానులా విరుచుకుపడ్డాడు. కేవలం 17 బంతుల్లోనే 37 పరుగులు. అవును. ఆ తర్వాత అంకిరిష్ రఘువంశీ 29 బంతుల్లో 51, రింకు సింగ్ 21 బంతుల్లో 33 పరుగులతో ఆ ఫ్లోను ఏమాత్రం తగ్గనివ్వలేదు. నాకు బాగా గుర్తున్నదేంటంటే హార్దిక్ పాండ్య వేసిన 4వ ఓవర్. రహానే 2 సిక్సర్లు, ఆలెన్ 3 ఫోర్లు బాదడంతో ఏకంగా 26 పరుగులొచ్చాయి. ఎగ్జాక్ట్లీ. 8 ఓవర్లకే కోల్కతా 101 స్కోరుతో ఉందంటే ఆ రన్ రేట్ ప్రకారం వాళ్లు సునాయాసంగా 240 దాటాల్సింది కదా. మరి వాళ్లని 220 దగ్గర ఎలా ఆపగలిగారు? బ్రేకులు ఫెయిలైన బుల్లెట్ ట్రైన్లా దూసుకెళ్తున్న కోల్కతాకి ఎవరు బ్రేకులు వేశారు? అక్కడే మనం వాంఖడే పిచ్ గురించి, అలాగే శార్దుల్ ఠాకూర్ బౌలింగ్ గురించి మాట్లాడుకోవాలి. వాంఖడే ఎప్పుడూ బ్యాటింగ్కి స్వర్గధామమే కదా. అవును. కాని ఈ మ్యాచ్ కోసం వాడిన పిచ్ ఇంకా ప్రత్యేకం. ఇది 2026 టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో వాడిన ట్రాక్. అంటే ఇండియా ఏకంగా 253 పరుగులు చేసిన ఆ మ్యాచ్ పిచ్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఆ ఎర్రమట్టి పిచ్ మీద బంతి ఎంత అద్భుతంగా బ్యాట్ పైకి వస్తుందో మనం చూసాం గదా. ఆ ట్రూ బౌన్స్ను వాడుకుని రహానే ఆలెన్ చెలరేగిపోయారు. ముంబై బౌలర్లలో బుమ్రా, ట్రెంట్ బోల్ట్ ఓ మోస్తరుగా కట్టడి చేశారు. బుమ్రా 35 పరుగులిస్తే బౌల్ట్ 38 పరుగులిచ్చాడు. ఇద్దరికీ వికెట్లు దక్కలేదు. కాని ఆ అరంగేట్ర స్పిన్నర్ గజన్ఫర్కి మాత్రం ఆ పిచ్ ఒక పీడకలైపోయింది. 4 ఓవర్లలో ఏకంగా 51 పరుగులిచ్చాడు. పాపం, స్పిన్నర్లకు ఏమాత్రం టర్న్ లేకపోతే అక్కడ బాల్ నేరుగా స్టాండ్స్లో పడటం ఖాయం. ఇక్కడే శార్దుల్ ఠాకూర్ ఎమర్జెన్సీ చైన్లాగా పనిచేశాడు కదా. అవును. తన 4 ఓవర్లలో కేవలం 39 పరుగులు మాత్రమే ఇచ్చి 3 అత్యంత కీలకమైన వికెట్లు తీశాడు. పిచ్ మీద బంతి అంత ఈజీగా వస్తున్నప్పుడు శార్దుల్ ఎలా సక్సెస్ అయ్యాడు? అదే అతని బౌలింగ్ మెకానిక్స్లో ఉన్న మ్యాజిక్. అతను ఒకే పేస్తో బంతులు వేయకుండా తన వేళ్లతో బంతిపై ఒత్తిడిని మారుస్తూ ఆఫ్ కట్టర్స్, లెగ్ కట్టర్స్ వేశాడు. ఓ, అంటే బంతి పిచ్చయ్యాట బ్యాట్ దగ్గరికి వచ్చే వేగం తగ్గిపోతుందన్నమాట. రైట్. బ్యాటర్లు ఆ బంతి వేగాన్ని తప్పుగా అంచనా వేసి షాట్లు ముందుగానే ఆడటం వల్ల గాల్లోకి లేచి అవుటయ్యారు. రహానే, ఆలెన్, కెమెరన్ గ్రీన్ వికెట్లు తీసింది శార్దులే. అందుకే మ్యాచ్ అయ్యాక హార్దిక్ పాండ్యా శార్దుల్తో అన్నాడు, ఇకపై నీ కెరీర్ మొత్తం ముంబైలోనే ఉండిపోవాలని. ఖచ్చితంగా. వ్యూహాత్మకంగా చూస్తే మిడిల్ ఓవర్లలో శార్దుల్ చేసిన ఈ డ్యామేజ్ వల్లే కోల్కతా స్కోరింగ్ రేట్ పడిపోయింది. ఆ 20 పరుగుల తేడానే మ్యాచ్ని మార్చేసింది.
అంటే శార్దూల్ ఆ బ్రేకులు వెయ్యకపోయుంటే లక్ష్యం కనీసం 240 పైన ఉండేది. ఇక చేసింగ్ విషయానికొద్దాం. 221 అంటే ఏ ఫార్మాట్లో అయినా ఒక పర్వతమే. పైగా ముంబై ఓపెనర్ల మీద ఆ 14 భారం కూడా ఉంది. కరెక్ట్. కానీ ముంబై మేనేజ్మెంట్ ఇక్కడొక ఆసక్తికరమైన నిర్ణయం తీసుకుంది. డికాక్ లాంటి వరల్డ్ క్లాస్ ఓపెనర్ని పక్కన పెట్టి ర్యాన్ రికెల్టన్ను ఎంచుకుంది. చాలామందికి ఇది పెద్ద రిస్క్ లాగా అనిపించింది. అసలు ఇదెలా ఉందంటే, గ్యారేజ్లో ఒక నమ్మకమైన ఫెరారీ కారు పెట్టుకుని కొత్త స్పోర్ట్స్ కారుతో రేసుకు వెళ్ళినట్లుంది. భలే చెప్పారు. కాని ఆ నిర్ణయం వెనుక బలమైన వ్యూహముంది. 221 కొట్టాలంటే మొదటి బంతి నుంచే భయం లేకుండా అటాక్ చేసే ప్లేయర్ కావాలి. అంటే రికెల్టన్ కరెంట్ ఫామ్, అతని స్ట్రైక్ రేట్ మీద వాళ్లు ఆ నమ్మకం ఉంచారన్నమాట. అవును, ఫార్మాట్ ఏదైనా సరే ప్రత్యర్థి బౌలర్లతో ఉన్న మ్యాచప్స్ చాలా ముఖ్యం. హార్దిక్ కూడా మ్యాచ్ తర్వాత ఇదే విషయం చెప్పాడు. డికాక్ లాంటి సీనియర్ని పక్కన పెట్టడం కష్టమే అయినా తప్పలేదని అన్నాడు. ఆ నమ్మకాన్ని రికెల్టన్ కూడా నిలబెట్టాడు గదా. 43 బంతుల్లో 81 పరుగులు, అందులో 8 సిక్సర్లున్నాయి. పవర్ ప్లేలో అతను ఆడిన విధానం ముంబైకి కావలసిన ఆరంభాన్నిచ్చేసింది. ఇక రోహిత్ శర్మ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. రోహిత్ బ్యాటింగ్ చూస్తుంటే మునుపటి పాత వింటేజ్ రోహిత్ గుర్తొచ్చాడు. కేవలం 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ. ఇది ఐపీఎల్ చరిత్రలోనే అతని అత్యంత వేగవంతమైన అర్ధశతకం. అలాగే ఇది అతనికి 50వ ఐపీఎల్ హాఫ్ సెంచరీ కూడా. అంతేకాదు, కోల్కతా పైన అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డును కూడా రోహిత్ బ్రేక్ చేశాడు. 38 బంతుల్లో 78 పరుగులు చేశాడు. ఇక్కడ రోహిత్ ఇన్నింగ్స్లో ఒక మ్యాజిక్ ఉంది. ముఖ్యంగా వాళ్లు మిస్ట్రీ స్పిన్నర్లను ఎదుర్కొన్న విధానం. ఆ టాక్టికల్ టార్గెటింగ్ గురించి కొంచెం చెప్తారా? కోల్కతా విజయాలకు సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి గదా మెయిన్ పిల్లర్స్. రైట్. చరిత్ర చూస్తే సునీల్ నరైన్ ఐపీఎల్లో రోహిత్ను ఏకంగా 9 సార్లు అవుట్ చేశాడు. నరైన్ వస్తే రోహిత్ తడబడతాడోనే నమ్మకం ఉంది. అవును, కాని ఈ మ్యాచ్లో రోహిత్, రికెల్టన్ ఇద్దరు కలిసి వాళ్లనే టార్గెట్ చేశారు. డిఫెన్స్కి వెళ్లకుండా మొదటి నుంచే అటాక్ చేయడం మొదలుపెట్టారు. వరుణ్ చక్రవర్తి 4 ఓవర్లలో 48 పరుగులిస్తే నరైన్ తన 3 ఓవర్లలో 30 పరుగులిచ్చాడు. ఒక దశలో వరుణ్ బౌలింగ్లో రోహిత్ 4-6-4 అని వరుసగా బౌండరీలు కొట్టడం నిజంగా సూపర్. ప్రత్యర్థి జట్టులోని ప్రధానాస్త్రాలను నిర్వీర్యం చేస్తే ఆటోమేటిక్గా వాళ్ల డిఫెన్స్ కుప్పకూలుతుంది కదా. నరైన్పై అటాక్ చేసి వాళ్లు చేసింది అదే. నరైన్ లాంటి బౌలర్ని అందరూ గౌరవిస్తారు, వికెట్ ఇవ్వకుండా చూసుకుంటారు. కాని ముంబై దాన్ని రివర్స్ చేసింది. అయితే తెరవెనుక జరిగిన వ్యూహాత్మక మార్పులు కూడా ఇక్కడ కీలకం. ఖచ్చితంగా. ఇంపాక్ట్ ప్లేయర్ రోల్ గేమ్ని ఎలా మారుస్తుందో ఈ మ్యాచ్లో మనం క్లియర్గా చూసాం. ముంబై తొలి ఇన్నింగ్స్ అవ్వగానే బుమ్రా ప్లేస్లో సూర్యకుమార్ యాదవ్ని ఇంపాక్ట్ ప్లేయర్గా తెచ్చారు. సూర్య ఆడినవి 8 బంతులే అయినా 16 పరుగులు చేసి వేగం తగ్గనివ్వలేదు. అదే. కోల్కతా వైపు చూస్తే ఫిన్ అలెన్ ప్లేస్లో కార్తిక్ త్యాగి వచ్చాడు. త్యాగి ఏకంగా 9 డాట్ బాల్స్ వేశాడు. 221 చేస్ చేస్తున్నప్పుడు 9 డాట్ బాల్స్ అంటే అది ప్రత్యర్థికి చాలా పెద్ద గిఫ్ట్ కదా. అవును. ముంబై సూర్యని తీసుకురావడం ద్వారా బ్యాటింగ్ని స్ట్రాంగ్ చేసుకుంది. కానీ ఇక్కడే కోల్కతా వైపు నుంచి ఒక భారీ వ్యూహాత్మక లోపం కనిపించింది. ఆ కామెరాన్ గ్రీన్ వివాదం గురించే కదా మీరు చెప్పేది. నిజంగా ఆశ్చర్యం వేసింది ఆ డెసిషన్. 25 కోట్లు పెట్టుకున్న ఆస్ట్రేలియా ఆల్రౌండర్ని ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చెయ్యనివ్వకపోవడమేంటి? గజన్ఫర్ భారీగా పరుగులిచ్చుకుంటున్నప్పుడు రహానేకి మరో బౌలింగ్ ఆప్షన్ కావాలి కదా, కాని గ్రీన్కి బంతివ్వలేదు. మ్యాచ్ తర్వాత రహానేని దీని గురించి అడిగితే అతను కొంచెం అసహనంగా దీని గురించి మీరు క్రికెట్ ఆస్ట్రేలియాని అడగండి అన్నాడు. ఇక్కడ మనం ఎవరి పక్షం వహించకుండా అసలు విషయం చూస్తే ఈ బోర్డుల వర్క్లోడ్ మేనేజ్మెంట్కి, ఫ్రాంచైజీల అవసరాలకి మధ్య ఉన్న గ్యాప్ ఇది అని మనం అర్థం చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. ఆస్ట్రేలియన్ బోర్డ్ తమ ప్లేయర్స్ ఫిట్నెస్పై కఠినమైన నిబంధనలు పెడుతుంది. ఐపీఎల్లో ఎన్ని ఓవర్లు వేయాలి అనేది వాళ్లే డిసైడ్ చేస్తారు. దీనివల్ల ఫ్రాంచైజీ బ్యాలెన్స్ దెబ్బతింటుంది కదా. ఈ మ్యాచ్లో గ్రీన్ బౌలింగ్ చేయకపోవడం వల్ల కోల్కతాకి 6వ బౌలర్ లేకపోయాడు. రైట్. స్పిన్నర్లు విఫలమవుతున్న టైంలో రహానేకి ప్రత్యామ్నాయం దొరకలేదు. అదే ముంబై విజయానికి రూట్ క్లియర్ చేసింది. వ్యూహాత్మక లోపం ఒకెత్తైతే ఫీల్డింగ్ తప్పిదాలు కూడా ఘోరం కదా. 220 ఉన్నప్పుడు ఫీల్డింగ్ ఖచ్చితంగా ఉండాలి. అవును. రికెల్టన్, రోహిత్ శర్మల క్యాచ్లను కోల్కతా ఫీల్డర్లు చాలా సులభంగా వదిలేశారు. ముఖ్యంగా డీప్ కవర్స్లో ఆ క్యాచ్ డ్రాప్ చేయడం అతిపెద్ద టర్నింగ్ పాయింట్.
ముంబై లాంటి డేంజరస్ టీం క్యాచ్లు వదిలేయడమంటే ఇంట్లో ఆకలితో ఉన్న పులికి తాళాలిచ్చినట్లే. ఆహా, వాంఖేడేలో రెండో ఇన్నింగ్స్ టైంలో మంచు ప్రభావం డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది. బంతి జారిపోతుంది. నిజమే, కాని ప్రొఫెషనల్ స్థాయిలో ఇలాంటి తప్పిదాలకు క్షమాపణ ఉండదు కదా. ఇక్కడ ముంబైను కూడా మనం అనాలి. ఫస్ట్ ఇన్నింగ్స్లో రఘువంశీ ఇచ్చిన ఈజీ క్యాచ్ను లాంగ్ ఆన్లో రోహిత్ శర్మ లాంటి సీనియర్ డ్రాప్ చేశాడు. ఆ జీవనదానంతోనే రఘువంశీ 51 పరుగులు చేశాడు. కాని కోల్కతా వదిలేసిన క్యాచ్లు మాత్రం వాళ్ల కొంప ముంచాయి. ఆ క్యాచ్లు పట్టి ఉంటే ముంబై మిడిల్ ఆర్డర్పై ప్రెషర్ పెరిగేది. అవును, కాని వాళ్ళు ఇచ్చిన ఆరంభాన్ని ముంబై మిడిల్ ఆర్డర్ వృధా చేయలేదు. తిలక్ వర్మ 14 బంతుల్లో 20, హార్దిక్ 11 బంతుల్లో 18. చారిత్రాత్మక విజయం. అబ్బా, 14 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఓపెనింగ్ మ్యాచ్ గెలవడం, తమ ఐపీఎల్ చరిత్రలోనే బెస్ట్ చేజింగ్ చేయడం నిజంగా అద్భుతం. క్రికెట్లో పార్ట్నర్షిప్స్ విలువేంటో ఈ మ్యాచ్ నిరూపించింది. రోహిత్ రికల్టన్ 12 ఓవర్లలోపే 148 పరుగులు జోడించడం మామూలు విషయం కాదు. కోల్కతా బౌలర్లకు ఆలోచించుకునే సమయం కూడా దక్కలేదు. సో బౌలింగ్లో శార్దూల్ వేసిన బ్రేకులు, బ్యాటింగ్లో ఆ సుడిగాలి ఇన్నింగ్స్, ఈ వ్యూహాలన్నీ కలిపి ముంబైకి విజయాన్నందించాయి. అవును, బేసిక్గా ఇవన్నీ ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరిగాయి. రైట్. సో ముంబై ఇండియన్స్ అసాధారణ విజయం, వాంఖడే పిచ్, ఇంపాక్ట్ ప్లేయర్ రూల్, ఆ వర్క్లోడ్ మేనేజ్మెంట్ వివాదాలు అన్నీ డీటెయిల్డ్గా విశ్లేషించుకున్నాం. కానీ ముగించే ముందు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ మనం ఆలోచించాలి. అదేంటో నాకు అర్థమవుతోంది. ముంబై ఇండియన్స్ ఎప్పుడూ టోర్నీని నెమ్మదిగా స్టార్ట్ చేసి వరుసగా ఓడిపోయి ఆ తర్వాత పుంజుకుని కప్పు కొడుతుంటుంది కదా. అదే వాళ్ళ డిఎన్ఏలో ఉండిపోయింది. అందుకే వాళ్ళని స్లో స్టార్టర్స్ అంటారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఏకంగా మొదటి మ్యాచ్లోనే ఇంతటి విధ్వంసకరమైన రికార్డ్ బ్రేకింగ్ విక్టరీ కొట్టారు. అంటే తమ బలహీనతను బలంగా మార్చుకున్నారు. సాధారణంగా సగం టోర్నీ ముగిశాక నిద్రలేచే సింహం ఈసారి ముందుగానే మేల్కుంటే మిగతా జట్ల పరిస్థితేంటి? ఖచ్చితంగా. ఈ ఐపీఎల్ 2026 సీజన్లో మిగతా జట్లకు ఇది చాలా పెద్ద వార్నింగ్. ముంబై కొత్త వ్యూహాలను మిగతా వాళ్లు ఎలా ఎదుర్కొంటారో చూడాలి. రాబోయే మ్యాచ్లలో దీనికి సమాధానాలు దొరుకుతాయి. ఈ విజయం ఐపీఎల్ ముఖచిత్రాన్నే మార్చేస్తోందేమో. ఏమో, వేచి చూద్దాం. మరో ఆసక్తికరమైన డీప్ డైవ్తో మళ్ళీ కలుద్దాం. మరిన్ని క్రికెట్ అప్డేట్ల కోసం లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.